ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందులో ఏమున్నాయంటే 10 years బ్యాక్ నా కోసం మా ఫ్రెండ్స్ న్యూ ఇయర్కి ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. 2016లో, అంటే అప్పుడు నేను 6th or 7th క్లాస్ చదువుతున్నాను అనుకుంటా. ఆ టైంలో నా కోసం మా ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఇవి. ఇప్పటికీ నా దగ్గర నీట్గా దాచుకున్నాను. ఆ ఏజ్లో మనకి న్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చేది గ్రీటింగ్సే కదా. ఇంకా చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి, హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు పోయాయి. ఇవి చూడటానికి తక్కువే ఉన్నా సరే మెమరీస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. 2016లో నా ఫ్రెండ్స్ నా కోసం ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఇవి ఎవరెవరు ఉన్నాయి, వాళ్ళతో నాకు మెమరీస్ ఏంటో నేను షేర్ చేసుకుంటాను ఈ గ్రీటింగ్ కార్డ్స్ చూపిస్తూ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గ్రీటింగ్ కార్డ్స్ చూపించడానికన్నా ముందు మేము December 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకునేవారో చెప్తాను. 31st నైట్ ఏమొచ్చి 7 or 8 కల్లా మేము డిన్నర్ కంప్లీట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మా మమ్మీ మా పిన్ని వచ్చేసి ఇంటి ముందు కలర్స్ కొని ముగ్గులు వేసేవారు అనమాట. ముగ్గులు వేసిన తర్వాత ఆ నెక్స్ట్ మా ఏరియాలో ఉన్న నైబర్స్ అందరం కలిసి మనీ కలెక్ట్ చేసుకునేవాడు అనమాట. 12 o'clock కేక్ కట్ చేయడం కోసం. 12 అయిన దాకా హౌసెస్ అయ్యి ఆడుకొని డ్యాన్సెస్ అవి వేసుకొని అలాగా మా నైబర్స్ అందరం చాలా ఎంజాయ్ చేసేవారు. ఆ 12 అయిపోయాక కేక్ కట్ చేసుకొని అందరం న్యూ ఇయర్ విష్ చెప్పేసుకునేవారు. చెప్పేసుకున్న తర్వాత మా ఏరియాలో అందరం కలిసి మా ఊర్లోని ఇంటింటికి వెళ్ళి చూసేవారు అనమాట, ఎవరెవరు ఏ ముగ్గు వేసారు కలర్స్తో అని చెప్పేసి. ఇప్పుడంటే అందరూ స్టిక్కర్స్తో అంటించేసుకుంటున్నారు, కానీ అప్పుడైతే ముగ్గు పిండితో ముగ్గేసి దానిపైన కలర్స్ వేసి నీట్గా డెకరేట్ చేసేవారు కదా. ఎవరు బాగా వేసారని చెప్పేసి మా ఏరియాలో అందరం మేము చూసేవారు అనమాట ఇంటింటికి వెళ్ళి. ఆ చూసిన తర్వాత నైట్ 2 or 3 అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చి పడుకుని పోయేవారు. గడిచిపోయిన డేస్ మళ్ళీ మన లైఫ్లోకి రమ్మన్నా రావు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నేను కార్డ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇద్దరు స్పెషల్ పర్సన్స్ చూపిస్తాను. ఇందులో చూడండి, నిర్మా, నవ్య. వీళ్ళిద్దరూ నాకు స్కూల్ డేస్లో చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పటికీ కూడా వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్సే. చూడండి, నిర్మా అప్పట్లో ఫస్ట్ వీళ్ళు ఏం గ్రీటింగ్ ఇచ్చారో చూపిస్తాను. చూడండి, ఇక్కడ రమ్య అని చెప్పేసి న్యూ ఇయర్ విష్ రాసింది. ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి స్మైలీ బొమ్మ వేసి పట్టు ఎలాగనే ఇలా చేసేవారు. బార్బీ. నెక్స్ట్ నవ్య చూపిస్తాను. వీళ్ళిద్దరూ నాకు స్కూల్ డేస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇప్పటికీ కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే. వీళ్ళతో నా బాండింగ్ ఎలా ఉంటుందంటే, నాకు హ్యాపీనెస్ వచ్చినా సాడ్నెస్ వచ్చినా ఏమనిపించినా ఫస్ట్ నేను షేర్ చేసుకునేది మాత్రం వీళ్ళిద్దరితోనే. నాకు వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం. న్యూ ఇయర్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అంటే, ఫస్ట్ నేను నిర్మా వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని గ్రీటింగ్ కార్డ్స్ పట్టుకొని. అక్కడ నిర్మాకి ఇచ్చిన తర్వాత నిర్మా నేను కలిసి నవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత మా ముగ్గురం కలిసి కళ్యాణ ఇంటికి, ఆ నెక్స్ట్ దివ్య ఇంటికి, అలా మా ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్కి ఇచ్చుకునేవాళ్ళం అనమాట. ఆ నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి టీచర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్రీటింగ్స్ ఇచ్చి మా ఫ్రెండ్స్ అందరం న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ దాకా హ్యాపీగా గడిపేవాళ్ళం. నార్మల్ డేస్లో మమ్మీ అయితే సండేస్ పూట ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అస్సలు బయటికి పంపించేవారే కాదు, కానీ న్యూ ఇయర్ రోజు మాత్రం పంపించేవాళ్ళనమాట. ఇప్పటికీ కూడా మా మమ్మీ అంతే. మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి బయటికి వెళ్తామని నేను ఎంత అడిగినా సరే మా మమ్మీ పంపించారు. వాళ్ళు ఎంజాయ్ చేసిన పిక్స్ అన్నీ వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. మా మమ్మీ కూడా పంపిస్తే బాగున్నా అని చెప్పేసి. నాలాగే మీరు కూడా ఎవరైనా ఉన్నారా ట్రిప్స్కి వెళ్ళాలని ఉండి ఇంట్లో పర్మిషన్ లేకుండా ఆగిపోయిన వాళ్ళు? అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను మీకు మా ఫ్రెండ్ శ్యామ్లా, తిను నా ట్యూషన్ ఫ్రెండ్ అనమాట. తిను నేను కూడా బెస్ట్ ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ కూడా తిను నాతో కాంటాక్ట్ ఉంది. తిను నాకు జెన్యూన్గా ఫోటో అయితే ఇచ్చింది. తినతో నాకున్న బాండింగ్ ఏంటంటే, తిను సైలెన్స్, నేను వైలెన్స్ అనమాట. చిన్నప్పుడు ప్రతి సండే మా ఇంటికి వచ్చేది కప్పులట్లా ఆడుకోవడానికి. అప్పుడు మేమిద్దరం చాలా బాగా ఆడుకునే వాళ్ళం.
దీనికి నాకన్నా ముందే మ్యారేజ్ అయిపోయింది. ఎప్పటికీ మర్చిపోలేని మెమరీ అంటే దీంతో నాకు ఇదే. దీనికి డెలివరీ అయ్యి సి సెక్షన్ అయిందనమాట. బాబు పుట్టాడు. పుడితేనేమోంచి డెలివరీ అయిన రోజే నాకు చూపించాలని చెప్పేసి సి సెక్షన్ అంటే ఆబ్వియస్లీ పెయిన్ ఎక్కువే ఉంటుంది కదా. ఆ టైంలో కూడా తిని నాకు వీడియో కాల్ చేసి వాళ్ళ బాబుని చూపించింది. తిరిగి నేను ఎంత స్పెషల్ కాకపోతే ఆ టైంలో కూడా నాకు వీడియో కాల్ చేస్తుంది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట అప్పుడు. ఎప్పటికీ కూడా మేమిద్దరం కాంటాక్ట్లోనే ఉన్నాము. ఎప్పటికీ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్సే. నెక్స్ట్ వేరే వాళ్ళు చూపిస్తాను. నెక్స్ట్ దీని పేరు మౌనిక. నేను కూడా సేమ్ స్కూల్ అనమాట. తిను మా జూనియర్. తినేమి ఇచ్చిందో 2016లో చూపిస్తాను. చూడండి గ్రీటింగ్ ఎంత బాగుందో, ఫ్లవర్స్ వచ్చి. దీంతో నా బాండింగ్ ఏంటంటే తిను చాలా సైలెన్స్ అనమాట. మేము ఎక్కువ ఏది మాట్లాడదు. మేము దేనికైనా క్వశ్చన్ చేస్తే దానికి మాత్రమే ఆన్సర్ చేసేదన్నమాట. తినంటే ఒక్కతే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సైలెన్స్. చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చదివేది కూడా. చాలా మంచిది. ఇప్పటికీ కూడా నాతో కాంటాక్ట్లోనే ఉంది. నెక్స్ట్ గ్రీటింగ్ రవలి. కూడా మా స్కూలే. మా జూనియర్ అనమాట. ఏమిచ్చిందో చూపిస్తాను చూడండి. ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఫ్రెండ్ చాలా బాగుంది కదా. దీంతో నాకున్న బాండింగ్ ఏంటంటే చూడడానికి చాలా బాగుండేది. ఎప్పుడు అక్క అక్క అనిపించేది మాకు. డ్యాన్స్ అది కూడా చాలా బాగా వేసేది, బాగా చదివేది కూడా. ఇప్పటికీ నాతో కాంటాక్ట్లోనే ఉంది. నెక్స్ట్ ఎవరి గ్రీటింగ్ చూపించాలి? అఖిల. చూడండి దీని పేరు అఖిల అనమాట. నేను కూడా సేమ్ స్కూలే. చూడండి ఎంత బాగా రాసిందో. లవ్ హార్ట్ సింబల్ వేసి న్యూ ఇయర్ అని రాసింది. ఓపెన్ వేసి స్మైల్ అని రాసింది. ఏ గ్రేటింగ్ ఇచ్చిందో ఫస్ట్ చూపిస్తాను. చూడండి లాస్ట్లీ ఇవన్నీ మళ్ళీ మీకు వేస్తానులేండి. హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చి రోజెస్ అని వచ్చింది. దీంతో నాకున్న బాండింగ్ ఏంటంటే నాకు జూనియర్ అనమాట స్కూల్లోని. ఎప్పుడు అక్క అక్క అని పిలిచేది. వీళ్ళ మమ్మీ కూడా స్కూల్లో టీచరే. చాలా బాగా చదివేది, డ్యాన్స్ కూడా చాలా బాగా వేసేది. వాళ్ళ క్లాస్కి టాపర్ అనమాట. మాకు ఎలా అంటే 6th, 7th, 8th అలా ఉంటాం కదా మా స్కూల్లోని. అన్నీ పక్క పక్కన ఉండేవి క్లాసెస్. సో అందుకే అందరం కలిసి ఉండేటోళ్ళు అనమాట మా స్కూల్లో. చాలా మంచిది, చాలా బాగా మాట్లాడేది. ఇప్పటికీ కూడా నాతో కాంటాక్ట్లోనే ఉంది. నెక్స్ట్ గ్రీటింగ్ దేవి. చూడండి దేవి. కూడా మా స్కూలే. మా జూనియర్ అనమాట. చూడండి గ్రీటింగ్ ఏమి ఇచ్చిందో చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్ తేజ అని ఒకడు ఉంటాడు. వాళ్ళ సిస్టర్ అనమాట. వాడు చూడడానికి చాలా సైలెంట్. ఈ పిల్లేమో చాలా అల్లరనమాట. ఇప్పటికీ కూడా అంతే. వాడు సైలెంట్గానే ఉంటాడు. ఇదేమో చాలా అల్లరైనా సరే బాగానే చదివేది. చాలా మంచిది. ఇప్పటికీ కూడా నాతో కాంటాక్ట్లోనే ఉంది. నాకు దీనిలో నచ్చింది ఏదంటే ఏ టైం అవని కూడా నేను మెసేజ్ చేయగానే రిప్లై ఇస్తుంది. చెప్పక్క అని చెప్పేసి. నైట్ 12 అవనివ్వండి, 1 అవనివ్వండి, ఏ టైంలో చేసినా సరే రెస్పాండ్ అవుతుంది. నాకు దీనిలో నచ్చేది ఇదే. ఇప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే కదా ఆ టైంలో మనం మెసేజ్ చేస్తాము. ఆ టైంలో కూడా రెస్పాండ్ అవుతుంది. నాకు చాలా నచ్చుతుంది అనమాట తను అలా రెస్పాండ్ అవ్వడం. నాకు అందుకే తినంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇద్దరు గ్రీటింగ్స్ చూపిస్తాను. హర్షిత, ఆశ్రిత అని. వీళ్ళిద్దరూ సిస్టర్స్ అనమాట. ఓన్ సిస్టర్సే. వీళ్ళిద్దరు నేమ్స్ నాకు ఇప్పటికీ కూడా కన్ఫ్యూజనే. ఎవరు చిన్న ఎవరు పెద్ద తెలుసు కానీ వీళ్ళిద్దరు నేమ్స్ మాత్రం నాకు ఇప్పటికీ తెలియదు సరిగ్గా. వీళ్ళు ఏం గ్రీటింగ్స్ ఇచ్చారో చూపిస్తాను చూడండి. హర్షిత ఏమొచ్చి పికాక్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఆశ్రిత రోజెస్ తెచ్చింది. చూడండి అంత బాగున్నాయి కదా ఇవి కూడా.
వీళ్ళతో నాకున్న బాండింగ్ కన్నా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ చెప్తాను. వీళ్ళిద్దరిలో నాకు ఇదే బాగా నచ్చుతుంది. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంటే కంపల్సరీ కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా, కానీ వీళ్ళిద్దరి మధ్య అవేమీ ఉండవు. మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. చాలా బాగుంటారు ఇద్దరు. సైలెంట్గా ఉంటారు, ఎవరు ఊసుతారు, ఎవరి జోలికి వచ్చేవారు కాదు, బాగా చదువుకునేవాళ్ళు. అన్నిటికన్నా మెయిన్ వీళ్ళిద్దరు సిస్టర్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండేది. వీళ్ళు ఎక్కడున్నారనేది ఇప్పటికీ నాకు తెలియదు, కాంటాక్ట్లో లేరన్నమాట. మేము 8th క్లాస్ వరకు అందరం సేమ్ స్కూలే. ఆ తర్వాత చేంజ్ అయిపోయాము. అప్పుడు వీళ్ళేమో వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఇంక అప్పటి నుంచి ఎవరితో కాంటాక్ట్లో లేరు వీళ్ళు. నెక్స్ట్ వంశీ, తిను కూడా మా జూనియరే, అక్క అక్క అని పిలిచేవాడు. ఎప్పుడు నా బ్రేక్ అంతా తినేసేవాడు వీడు. నేనేం బ్రేక్ పట్టుకెళ్ళో తినేసాడు. చూడండి చిన్నది భలే ఉంది కదా, క్యూట్గా. రోజెస్ వచ్చి ఇక్కడ ఫిషింగ్ ఉంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా బాండింగ్ ఏంటంటే బ్రేక్ అది తినేసేవాడు, రోజు టీచర్ చేత దెబ్బలు తినేటోడు, చదివేటోడు కాదు వీడు. ఫుల్ ప్రతి క్లాస్లో కామెడీ పర్సన్ ఉంటాడు కదా, వాళ్ళ క్లాస్ వీడే కామెడీ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి దిలీప్, తిను కూడా మా స్కూల్ ఫ్రెండే, మా జూనియర్ అనమాట. తిను కూడా తినేమిచ్చాడు చూపిస్తాను. ఏదో ఒక అబ్బాయి తిను తమ్ముడే అవుతాడు నాకు. దీంతో మాకు బాండింగ్ అంతగా ఏం లేదు. తిను ఏంటంటే ఒక 6th 7th అయిపోయాక తిను స్కూల్ మారిపోయాడు. వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు అనమాట. ఇంకా అప్పటితో వీటితో కాంటాక్ట్ లేదు, మాకు బాండింగ్ కూడా తక్కువ అనమాట. కానీ ఏం చదివేవాడు ఏం కాదు. నెక్స్ట్ వాసు, ఫస్ట్ ఇది నిర్మకి ఇద్దాం అనుకున్నాడు కావాలా, నిర్మని రాసి దానిపైన పెన్తో కొట్టేసి మళ్ళీ రమ్యని రాసిచ్చాడు. నేను కూడా ఇలానే చేసేటాను తెలుసా. న్యూ ఇయర్ కార్డ్స్ రాసేదాన్ని చాలా. ఎవరైనా మర్చిపోయాను అనుకోండి, ఆ రోజు ఎవరితో మిస్ అయిపోయింది అనుకోండి, నా దగ్గర ఉన్న కార్డ్స్ ఉంటుంది, అందులో పెన్ కూడా పెట్టుకొని వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి. ఆ పెన్ తీసి వాళ్ళ నేమ్ కొట్టేసి వీళ్ళ నేమ్ రాసి అప్పుడు వాళ్ళకి ఆ కార్డు ఇస్తుందని. చూడండి దీని ఏమి ఇచ్చాడో వాసు. ఫ్లవర్స్ అని, సన్ఫ్లవర్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడడానికి. ఈ గ్రీటింగ్ వచ్చేసి మా క్లాస్లో దివాకర్ అని ఒక అబ్బాయి ఇచ్చాడు. వాడు కూడా నా ఫ్రెండే అనమాట. వీటితో మాకున్న మెమరీ ఏంటంటే, ఒకరోజు స్కూల్లోని సాయికృష్ణ వీడిని చాలా సన్నంగా ఉంటాడు ఇది చూడడానికి. సాయికృష్ణ వీడిని నార్మల్గా ఏడిపించాడు అని చెప్పేసి వాడు మదన్ తీసుకొస్తాడు అనమాట స్కూల్కి. వీడికి ఇప్పటికీ కూడా మేము అదే కామెంట్ చేస్తూనే ఉంటాం అనమాట. ఏమన్నా సరే వాడు వద్దురా బాబు ఇన్నేం అనకండి, వాళ్ళ అమ్మని తీసుకొచ్చేస్తాడని ఫుల్గా ఏడిపిస్తూనే ఉంటాం. అయినా వాడు అవేం పట్టించుకోడు, ఫ్రెండ్సే కదని నార్మల్గా తీసుకుంటాడు అనమాట. చాలా బాగుండేది కదా స్కూల్ డేస్. ఏదైనా అవునాయన్నప్ప ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పటికీ మర్చిపోని మెమరీస్ ఉన్నాయంటే అవి స్కూల్ డేస్లోనే ఉంటాయి కదా. నిజం చెప్పండి, మీ లైఫ్లో కూడా ఎలాంటి మెమరీస్ ఉండే ఉంటాయి కదా స్కూల్ డేస్లో ప్రతి ఒక్కరికి. ఫైనల్గా కొన్ని గ్రీటింగ్స్ ఉన్నాయి చాట్వి, ఇవి మీకు నేను చూపిస్తాను. ఇవి ఎవరెవరు ఇచ్చారో నేమ్స్ అవి లేవన్నమాట. 10 రూపీస్ పెట్టామంటే టోటల్గా ఈ చార్టే వస్తుంది. అప్పట్లో నేనైతే 1 వీక్ ముందే మమ్మీ బొరు తినేసేదాన్ని అనమాట. మమ్మీ గ్రీటింగ్స్ అయిపోతున్నాయి, షాప్లో అవి కొనుక్కోవాలి, మా ఫ్రెండ్స్ అందరికి ఇవ్వాలి అని చెప్పేసి అని. 1 రూపీ గ్రీన్ యాపిల్ చాక్లెట్కి 4 ఇచ్చేవారు. 1 రూపీ పెడితే గ్రీన్ యాపిల్ చాక్లెట్స్ ప్రతి గ్రీటింగ్లో ఆ చాక్లెట్స్ పెట్టేసి గ్రీటింగ్స్ అందరికీ ఇచ్చేవారు. ఇవి ఎవరిచ్చారు నేమ్స్ అయితే తెలియదు. ఎవరో రాధాకృష్ణుడికి ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. అప్పట్లో ఎలా అంటే మన ఫేవరెట్ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు తెలుసుకొని ఇచ్చేవారు కదా. నాకైతే ప్రభాస్ ఇష్టం అని మ్యాక్సిమం అయితే అందరూ ప్రభాస్ ఇమేజెస్ ఇచ్చేవారు గ్రీటింగ్ కార్డ్స్లో. ఇప్పటికీ కూడా నాకు ప్రభాస్ అంటేనే ఇష్టము. ఇన్స్టాగ్రామ్ ఐడి చూస్తే మీకు అర్థమైపోద్ది, ప్రభాస్ ఫ్యాన్ గర్ల్ అని ఉంటుంది. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాలామందికి తెలుసు ప్రభాస్ అంటే నాకు ఇష్టమని. అండ్ నాకు హీరోయిన్స్లో అనుష్క అండ్ కాజల్ కూడా ఇష్టమే, అది తెలిసి చాలామంది అనుష్క కూడా ఇచ్చారు.
మనం ఎలా అంటే ఎవరికి ఏ హీరో ఇష్టమో ఏ హీరోయిన్ ఇష్టమో అవే ఇచ్చేవాళ్ళని, అవి చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి. నాకైతే కాజల్వే ఒక 3 వచ్చాయి. చూడండి, 3 చూపిస్తాను. ఈ వీడియో కానీ మా స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. ఎవరో రోజెస్ కూడా 2 వచ్చాయి. ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే నాకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. స్కూల్ డేస్లో ఉన్న జాయ్ వేరు. ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్స్ నాకు ఎప్పటికీ స్పెషలే. టైంతో పాటు అన్నీ మారిపోతాయి అంటారు, కానీ ఈ కార్డ్స్ మా మధ్య ఉన్న మెమరీస్ మాత్రం ఎప్పటికీ మారిపోవు. స్కూల్ డేస్ అంటేనే మన లైఫ్లో స్వీటెస్ట్ చాప్టర్ కదండి. ఫ్రెండ్స్తో లాఫ్, ఫన్, ఫైట్స్. ఇప్పుడైతే మనందరం చాలా బిజీ అయిపోయాం. బట్ ఈ కార్డ్స్ చూస్తుంటే స్కూల్ డేస్లో మా మధ్య ఉన్న బాండింగ్ గుర్తొస్తుంది. 2016లో మీరు ఇచ్చిన ఈ న్యూ ఇయర్ కార్డ్స్ ఇప్పటికీ నేను దాచుకున్నానంటే మీరు నా లైఫ్లో ఎంత స్పెషల్లో చూడండి ఫ్రెండ్స్. మిస్ యూ ఆల్. ఇంకా నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఇంకా చాలా కార్డ్స్ మిస్ అయిపోయాయి హౌస్ చేంజ్ అవ్వడం వల్ల. సాయి కృష్ణ, సాయి కార్తిక్, తేజ, దేవునాయుడు, కళ్యాణి, దివ్య, అప్పల్ రాజు, వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. ప్రతి ఒక్కరితో ఒక్కొక్క మెమరీ ఉంది. మళ్ళీ మా క్లాస్లో కళ్యాణి అని ఒక అమ్మాయి ఉండేదన్నమాట. తను హిందీ అమ్మాయి, తను కూడా నా ఫ్రెండే. తను ఏంటంటే వాళ్ళ చపాతీ చాలా బాగుంటుంది అనమాట. ఆ చపాతీ లోపల పొటాటో కర్రీ ఉండేది, మసాలా. అది చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది అనమాట. అయితే మార్నింగ్ వాళ్ళ మమ్మీ తన కోసం ఆ చపాతీ బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేవారు. తను ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి తనకన్నా ముందే మేమందరం స్కూల్కి వెళ్ళిపోయి ఆ చపాతీ కోసం మేమందరం వెయిట్ చేసేవాళ్ళం. తను ఎప్పుడు వస్తుంది, మాకు ఎప్పుడు ఆ చపాతీ ఇస్తుంది అని చెప్పేసి. ఈ మెమరీస్ అన్నీ తెలుసుకుంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మాకు. తను వచ్చిన తర్వాత ఆ చపాతీ ఏమో మా క్లాస్లో అందరికీ మొక్క పంచేది. చాలా బాగుండేవి ఆ డేస్ అయితే. ఒకరు తెచ్చుకునే బాక్స్ అందరం షేర్ చేసుకొని తినేవాళ్ళం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై ఫ్రెండ్స్. మిస్ యూ ఆల్. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీ నుండి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి. మీకు కూడా మీ ఫ్రెండ్స్తో ఎలాంటి మెమరీస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఫ్రెండ్షిప్ అవనియండి, రిలేషన్లో ఉన్నారు అవనియండి, ఏదైనా అవనియండి, వైఫ్ ఓర్ హస్బెండ్, అమ్మాయి ఓర్ అబ్బాయి, ఎవరైనా అవనియండి, అది ఏ రిలేషన్ అయినా అవనివ్వండి, మీ తరపున మీ పార్ట్నర్కి ఒక గిఫ్ట్ ఇవ్వండి. ఆ గిఫ్ట్ చూసిన ప్రతిసారి మీరు గిఫ్ట్ ఇచ్చిన పర్సన్కి మీ ఇద్దరి మధ్య బాండింగ్, ఆ డే ఎలా గడిచారు, అదంతా గుర్తొస్తుంది. దీనివల్ల కూడా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ తరపున మీ లైఫ్లో పరిచయమైన ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ పార్ట్నర్ కానీ, మీ తరపున ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వండి. మన లైఫ్ అనేది చాలా చిన్నది. ఉన్నన్న రోజులు చాలా హ్యాపీగా గడిచిపోవాలి. ఈ న్యూ ఇయర్కి మనం అంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.